జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము సోహం స్వామి గురించి కథ తెలుసుకుందాము. ఇది నిజంగా జరిగిన కథ. 1858 సంవత్సరంలో కలకత్తాలో ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలుడికి శ్యామకాంత అని పేరు పెట్టారు. వాళ్ళ ఇంటి పేరు బందోపాధ్యాయ. శ్యామకాంత బందోపాధ్యాయ అని పేరు పెట్టారు. ఆ అబ్బాయి చిన్నప్పుడు చాలా బలహీనంగా రివట్లాగా అలా ఉండేవాడు. అయితే అబ్బాయిలో ఒక సంకల్పం, ఒక దృఢ నిశ్చయం, నేను ఎలాగైనా పులులను నా చేతులతో వాటిని పిల్లల్లాగా మార్చుకోవాలనే ఒక ఆయన సంకల్పం వల్ల ఆయన శరీరాన్ని ఎంత దృఢంగా చేసుకున్నాడంటే, ఆయన శరీరం యొక్క దృఢత్వము ఎలా ఉండేదంటే, ఆయన జబ్బలు, ఆయన భుజాలు చూసిన వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలాగా అంతగా సంకల్పంతో తన శరీరాన్ని అంత దృఢంగా చేసుకున్నాడు ఆయన. ఎంత దృఢంగా అంటే, ఒక సిమెంట్తో కట్టిన ఒక ఇటుక గోడను ఆయన ఒక్క పిడికలతో కొడితే అది పడిపోయేటంత దృఢంగా తనంత తయారు చేసుకున్నాడు తన సంకల్పంతో. ఆ ధైర్యము, ఆ యొక్క సాహసము, తను ఇది చెయ్యాలి అని ఆ సంకల్పము, వీటన్నిటితోని అతను ఆ అడవుల్లో సంచరిస్తున్న పులులను తన చేతులతో వాటిని లొంగదీసుకొని వాటిని తను ఎలా చెప్తే అలా చేసేటట్లుగా పిల్లల్లాగా మార్చేసుకునేవాడు. అంత బలశాలి అయిపోయాడు తన సంకల్ప బలంతో. అలా ఆయన ఆ అబ్బాయి అలా పెరుగుతూ వచ్చిన కొద్దీ, ఆయన అలా వయసు వస్తున్న కొద్దీ ఒక 18 ఏళ్ళు వచ్చేటప్పటికి చాలా పులులు అతనికి లొంగిపోయాయి. ఇంకా కొన్నిసార్లు పులులు చంపేసేవలసిన పని కూడా వచ్చేది, కానీ అంతగా లేదు. ఎప్పుడు ఆ పులుల్ని తన అధీనంలో పెట్టుకోవడమే ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఒకసారి వాళ్ళ నాన్నగారు చెప్పారు, నువ్వు చాలా పులుల్ని హింసిస్తున్నావు కాబట్టి అడవి రాజు, అడవి పులులు వీళ్ళందరూ నీ మీద కొంచెం కినుక వహించారని ఒక మహర్షి వచ్చి చెప్పారు నాకు, ఇక మానే నాయన అని చెప్పారు. అంటే ఆయనకేమో చాదస్తంలే అలా అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, అక్కడి నుంచి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందామని కూచ్ బిహార్ అనే ఒక స్థలానికి వెళ్ళి అక్కడ ఒక విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదిలో ఉండేవాడు. అక్కడ నుంచి వీధుల్లో తిరుగుతుంటే అందరూ, అమ్మో ఇతను పులుని చంపినవాడు, ఇతని చేతులు చూడండి ఎలా ఉన్నాయో, ఇతని కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, అబ్బా అని ప్రజలందరూ ఆశ్చర్యపోయేవారు. అలాగా ఉంటే ఆ రాజుకి తెలిసింది. రాజు ఏం చేశారు, ఆయనకి ఈయన నిజంగా పులిని చంపుతున్నాడా లేకపోతే ఏదైనా వేషాలు వేస్తున్నాడా అని అనుమానం. ఆయనని మొదట పిలిపించినప్పుడు చాలా రాజోపచారాలతో పెద్ద రథంలో అలా పిలిపించుకున్నాడు సభకి. పిలిపించుకున్న తర్వాత చెప్పాడు, నీవు నిజంగా నీవు ఆ పులుల్ని చంపుతున్నావా, లేకపోతే ఏదో తీసుకున్న పులుల్ని ఊరికే చేస్తున్నావా, నువ్వు మోసగాడివా, నిజంగా పులుల్ని నువ్వు అధీనంలో పెట్టుకుంటున్నావా, నేను చూడాలి, దానికి నీవు పరీక్షకు నిలవాల్సిందే అని చాలా బలవంత పెట్టాడు. ఈయనకు అంత ఇష్టం ఉండలేదు, కానీ రాజుగారి మాట తీసేయలేక ఒప్పుకున్నారు. ఆ రోజు ఎలాగంటే ఒక పెద్ద బోన్ లాంటిది, చాలా పెద్దది, దాని లోపల ఒక రాజాబేగం అనే ఒక పులిని, అది ఆకలిగా ఉన్న పులిని ఆ బోన్లోకి వదిలిపెట్టడానికి వాళ్ళు నిశ్చయం చేశారు. ఊరంతా జనమంతా దానికి టికెట్లు తీసుకొని చాలామంది నిలబడి చూస్తున్నారు. ఇతను తలుపు తీసి గడియ పెట్టే లోపల అది వచ్చి ఈయన భుజం మీద ఒక్క చరుపు జరిచింది. ఆ చరుపుకి ఆయనకి రక్తము కారడం మొదలుపెట్టింది. ఆయన ఏం చేశారంటే ఆ కుడి భుజాన్ని ఒక
ఒక బట్టతో కప్పివేసి ఎడమ చెయ్యి ఒక్కటే చేతితో ఆ యొక్క పులిని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి దాంతో ఎంత యుద్ధం చేశారంటే దాని దాని యొక్క దాని చే అది గోళ్ళని వాటిని అలా ఎంత భయంకరమైన యుద్ధం జరిగింది. రక్తం అటు ఇటు, జనాలంతా హాహాకారాలు చేస్తున్నారు, చంపేయండి ఆ పులిని చంపేయండి అని అరుస్తున్నారు. కానీ ఇద్దరిది ఎంత త్వరగా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారంటే అసలు పులిని చంపడానికి కూడా అవకాశం లేకుండా అలా చేశారు. అలా చేసిన తర్వాత ఇతను తన యొక్క ఒక్క చేతి బలంతోనే దాన్ని సంకలేసి కూర్చోబెట్టేశారు, జయించారు. సరే నేను జయించాను అనుకుని వెనక తిరగగానే అది ఆ సంఖ్యలు విడిపించుకొని ఆయన మీద మళ్ళీ దాడి చేసింది. అప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ఈసారి దాన్ని లొంగదీసి దానికి బాగా సంకలేసి అప్పుడు బయటకు వచ్చారు. కానీ ఎంత రక్తం కారిపోతూ ఉండిందో. జనం ఒక తట్టు హర్షధ్వరాలు చేస్తున్నారు, ఒక తట్టు ఆయన బాగా కష్టపడుతున్నారు. చివరికి రాజు ఇతని యొక్క సాహసాన్ని ఒప్పుకొని నీకు రాజాభేగం నీకే ఇచ్చేస్తానని చెప్పారు. కానీ ఆయనకు ఇప్పుడు నాకేమీ అక్కర్లేదు అనుకుని ఆయన 3 నెలలు పడుతుంది ఆయన కోలుకోవడానికి. కోలుకున్న తర్వాత ఆయనకి ఒక ఆధ్యాత్మిక భావం కలుగుతుంది. ఇక వీటితో యుద్ధము చేయడము, ఈ పులులతో వెళ్ళడము నాకు ఇంకా ఇష్టం లేదు అని నేను అంతరంగంలో ఉండే ఈ పులుల్ని నా అధీనంలో పెట్టుకుంటాను. అంటే ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను నా అదుపులో పెట్టుకుంటాను అని ఒక వైరాగ్య భావం వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఏ మహర్షి అయితే వచ్చి నాన్నగారికి చెప్పారో ఆయన కోసం వెతుకుతారు. ఆయన ఆ మహర్షి కనిపిస్తారు ఆయనకి. ఆ మహర్షి పేరు నళినీ చంద్ర చక్రవర్తి. నళినీ చంద్ర చక్రవర్తి. ఆయన వచ్చి ఈయనకి గురువుగా బోధన చేసి సాధన అన్ని ఎలా చేయాలి అని చెప్పి వెళ్తారు. అప్పటి నుంచి ఆయన చాలా సాధన చేస్తూ ఆయనే ఈయనకి సోహం స్వామి అని పేరు పెడతారు. కానీ ఈయనను అందరూ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు టైగర్ స్వామి అనే పిలుస్తారు. ఈ కథ అంటే అంతరంగ శత్రువులతో జయించడం అనేది చాలా ముఖ్యము అని చెప్పే కథ. ఈ కథని పరమహంస యోగానంద గారు, శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు మా గురువుగారు ఆయన రాసిన ఒక యోగి ఆత్మకథ, అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనే పుస్తకం. ఈ పుస్తకము వందల కొద్ది భాషల్లో అనువాదం చేశారు ఈ పుస్తకాన్ని. ఈ పుస్తకంలో ఆయన రాసిన ఈ కథలో గురువుగారు ఆయన చిన్న వయసులోనే 12-15 వయసులోనే టైగర్ స్వామిని కలిసి ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా విన్న ఈ కథను ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో రాశారు. అందుకని ఆయన సోహం స్వామి అని అంటారు, టైగర్ స్వామి అని అంటారు. ఇది నిజంగా జరిగింది ఈ కథ. ఆయన ఈ కూచిబిహార్కి వెళ్ళి అక్కడ ఈ పులిని జయించిన తర్వాత ఆయన 41 సంవత్సరాల నుంచి ఆయన యోగిగా సన్యాసిగా మారిపోయారు. జై గురుదేవ, జై గురుదేవ, జై గురు.